రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టారు. ఈ మేరకు కొత్త విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ప్రభుత్వ సౌకర్యాలు, విద్యా ప్రమాణాలపై ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ నరసతో మా ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. బడి గంటలు మ్రోగుతున్నాయి. నూతన ఉత్సాహంతో తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా పాఠశాలకు తరలి వస్తున్నారు. అయితే పాఠశాలల ఏర్పాట్లు, అదేవిధంగా విద్యా ప్రమాణాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరస గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. నమస్తే మేడం. ఇప్పుడు ఇవాళ కొత్తగా పునఃప్రారంభమైంది నూతన విద్యా సంవత్సరానికి. అదేవిధంగా కొత్త అంటే మీరు ఏర్పాట్లు పాఠశాలకు సంబంధించి ఏం చేశారు? నమస్తే మేడం. మా పాఠశాల పేరు మధురానగర్ ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల. ఇక్కడ 2 పాఠశాలలు కలిసి ఉంటాయి మేడం. ఇది చాలా సంవత్సరాల నుంచి జీవీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఒక ఉన్నత పాఠశాల. ప్రతి సంవత్సరం లాగే ఈ విద్యా సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా మరి మా ఉపాధ్యాయులు కానివ్వండి, మా పిల్లలు కానివ్వండి, అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇవాళ స్కూల్కి రావడం మీరు గమనించే ఉంటారు. మరి ప్రతి సంవత్సరంలాగే ఈ విద్యా సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకోవడం జరిగింది. మరి పిల్లలకి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, విద్యార్థులకు యూనిఫామ్లు కానివ్వండి, అవన్నీ కూడా మా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మాకు ఏర్పాటు చేసి స్కూళ్ళకి చేరే విధంగా చేయడం జరిగింది. అవన్నీ పిల్లలకి ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి. మరి అదే ఉత్సాహంతో మరి విద్యా సంవత్సరం కూడా గత సంవత్సరం లాగే, గత సంవత్సరం కంటే ఇంకా ఉత్సాహంతో ఈ సంవత్సరం పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. మరి తల్లిదండ్రులు కూడా చాలా ఉత్సాహంగా పాఠశాలల్లో చేర్పించడం జరుగుతుంది. మరి ప్రైవేటు పాఠశాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందుకు ప్రతీకగా మాకు ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్స్ పెరుగుతున్నాయి మేడం. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం మాకు 15% అదనంగా పెరిగారు విద్యార్థులు. ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. మరి ఈరోజే ప్రారంభమైనాయి కాబట్టి ఇంకా ఎంతవరకైనా పెరిగే అవకాశం ఉంది. అది మరి ఎంత పెరిగినా మేము వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ అందరికీ కూడా ఈ విద్యా సంవత్సరం కూడా మంచి విద్యను బోధించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. మరి గత సంవత్సరం మా పాఠశాల 10వ తరగతి రిజల్ట్ చూసుకున్నట్టయితే 86% సాధించి మేము ముందు వరుసలోనే ఉన్నాము. మరి మా పాఠశాల విద్యార్థి అత్యధికంగా 600కు గాను 585 మార్కులు సాధించి ముందు వరుసలో మా జీవీఎంసీ పాఠశాల అన్నింటిలో కూడా ముందు వరుసలో ఉండడం మరి మాకు గర్వకారణం. దానికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయులు కానివ్వండి, మా విద్యార్థుల తల్లిదండ్రులు కానివ్వండి, మరి వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మా యొక్క ఉన్నత అధికారులకి, మా విద్యాశాఖ అధికారులకి, వారందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు మాకు టైం టు టైం షెడ్యూల్ ఇవ్వడం, ప్రతీదీ కూడా మా వెన్నంటే నడిపించడం. మరి 100 రోజుల ప్రణాళిక అవనియండి, పరీక్షలు కానివ్వండి, ఏవైనా సరే వాళ్ళు ముందుంచి మాకు ఒక సూచనలు ఇచ్చి ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి మమ్మల్ని సంసిద్ధం చేయడం ద్వారానే మేము మరి 10వ తరగతిలో ఇంత మంచి రిజల్ట్స్ని సాధించగలిగాము. కాబట్టి మా ఉన్నత అధికారులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ సంవత్సరం కూడా వారి యొక్క స్ఫూర్తితోటి, వారి యొక్క ఆదేశానికి అనుగుణంగా మేము అందరం నడుచుకుని మరి విద్యా సంవత్సరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈరోజు కొత్తగా నూతన విద్యా సంవత్సరాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మేడం. మేము స్టార్టింగ్లో మీరు వచ్చినప్పుడు ఇవాళ కొత్తగా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేస్తున్నారు. అంటే ఏ స్కూల్లో కూడా నేను ఆ కంటెంట్ చూడలేదు. ఏంటంటే సరే కాన్సెప్ట్ అది రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ సంవత్సరం ఏర్పాటు చేయమని చెప్పేసి మాకు ఆదేశాలు ఉన్నాయి మేడం. మనకేంటంటే ఈ స్కూల్లో ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల కలిపి సుమారు 700 మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. మరి కొత్తగా 1వ తరగతిలోకి 6వ తరగతిలోకి జాయిన్ అయ్యేటువంటి పిల్లల్ని మేము ఈరోజు ఆహ్వానించాలి. అందులో మరీ ముఖ్యంగా 1వ తరగతి పిల్లలకి అక్షరాభ్యాసం చేయాలన్నమాట. తొలుతగా వాళ్ళకి అక్షరాభ్యాసం చేర్పించి పాఠశాలల్లో కూర్చోబెట్టి వాళ్ళకి చదివించాలని చెప్పి మాకు ఆదేశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే మేము ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమాలు చేస్తున్నాం జరిగింది. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాలని చెప్పేసి ఒక అవేర్నెస్ కూడా ఇప్పుడిప్పుడే వస్తూనే ఉంది. అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఎలా ఉందంటారు అటెండెన్స్ కానీ లేకపోతే జాయినింగ్ కానీ? చాలా బాగుంది మేడం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం గవర్నమెంట్ పాఠశాలలు అన్నీ కూడా బలోపేతం అయినాయి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేశాము. అలాగే ఉన్నత పాఠశాలల్లో మంచి రిజల్ట్ను కూడా మేము సాధించగలిగాము. ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా అంతకంటే బాగా చదవగలరని చెప్పి మా పిల్లల్ని నిరూపించడం కూడా జరిగింది. అందుచేత మాకు స్ట్రెంత్ కూడా పెరిగింది మేడం. బాగా అడ్మిషన్స్ కూడా పెరిగినాయి అన్నమాట. అలాగే పేరెంట్స్లో కూడా అవేర్నెస్ వచ్చింది.
సెలవులన్నాళ్ళు కూడా ఈ వేసవికాలం సెలవుల్లో మేము స్కూల్కి వస్తే ప్రతిరోజు తల్లిదండ్రులు స్కూల్కి రావటం, స్కూల్ ప్రగతి గురించి మాట్లాడుకోవటం, చూసుకోవటం, వెళ్ళటం, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక పిల్లలతో చర్చించడం, వాళ్ళు కూడా ఆలోచించడం, గవర్నమెంట్ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలకి కంపేర్ చేయటం. సో కంపేర్ చేసిన తర్వాత అన్ని వసతులు మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి, దానికి తగ్గట్టుగా విద్య కూడా ఉంది. మరి ఆమాత్మరికి ఫీజులు ఎందుకు కట్టుకొని ప్రైవేట్ పాఠశాలలో చదివించాలి, తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూళ్ళలో వేస్తే చాలా బాగుంటుంది కదా అని వాళ్ళు కూడా ఆలోచించి చాలామంది ప్రైవేట్ పాఠశాల నుంచి మా గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయడం జరిగింది. సో దాంతో మనం ఆ విధంగా చూసుకుంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మాకు అడ్మిషన్స్ బాగా పెరిగింది. అందున ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చేటువంటి విద్యార్థులు బాగా పెరిగారు. సో తల్లిదండ్రుల్లో కూడా అవేర్నెస్ కలిగింది, గవర్నమెంట్ పాఠశాలలందు వాళ్ళకి కూడా ఒక మంచి అభిప్రాయం కలిగింది. అది అదేవిధంగా ఇప్పుడు మీరు అంటే 10th ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలోని స్కూల్ యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ ఇస్తారు కదా, దాని ఏర్పాట్ల గురించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మేడం. ఈరోజే ప్రారంభమైంది కాబట్టి ప్రారంభం రోజే విద్యార్థులకు అందజేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి. తదనుగుణంగానే ఈరోజు మేము ఈ డిస్ట్రిబ్యూషన్ అన్నీ కూడా స్టార్ట్ చేసి ఇచ్చేస్తాం. మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తాం. మధ్యాహ్న భోజన పథకం కూడా అన్నీ అమలు అవుతున్నాయి మేడం. మాకు రావాల్సిన ఎగ్స్ కానివ్వండి, చిక్కీస్ కానివ్వండి అన్నీ కూడా స్కూల్కి రావడం జరిగింది. యథావిధిగా పిల్లలకి ఎటువంటి లోటు లేకుండా, ఎక్కడ గ్యాప్ రాకుండా ప్రతిదీ వాళ్ళకి ఇన్ టైంలో ఇచ్చే ఏర్పాటు మేము అన్నీ చేసుకోవడం జరిగింది మేడం. అంటే మధ్యాహ్న భోజన పథకము ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆ పట్టిక ప్రకారమే చేస్తాం. ఎస్ మేడం, మాకు అక్షయ పాత్ర ఇక్కడ అమలు జరుగుతుంది. సో అక్షయ పాత్ర ద్వారా మాకు మధ్యాహ్న భోజనాలు వస్తాయి కాబట్టి ఎక్కడ కూడా డీవియేషన్ ఉండదు మేడం. షెడ్యూల్ ప్రకారం, మెనూ ప్రకారం ఏ రోజు ఏది రావాలో దాని ప్రకారం మాకు అందజేయబడుతుంది. టాయిలెట్స్ కానీ, పరిసరాలు కానీ, ఆవరణాలు కానీ మేము చూసాం బాగానే ఉన్నాయి. కానీ అంటే మీ మాటల్లోని కూడా అంటే ఇవి అన్నీ కూడా మేము ముందు రోజే చేసుకున్నాం మేడం. సెలవులన్నీ అయిపోతున్నాయి అనుకునేసరికి, పిల్లలు ఇంకా వస్తారు అనుకునేసరికి నిన్ననే మేము నిన్నటి లోపే అన్నీ చేసేసుకున్నాం మేడం. క్లీనింగ్లు కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ కూడా ప్రతిదీ కూడా వాటర్ పెట్టి కడిగించి, దుమ్ములన్నీ దులిపించి మొత్తం డస్టింగ్ అంతా చేస్తాం మేడం. సో అన్ని పరిసరాలు శుభ్రం చేసుకొని ఈరోజు ప్రారంభానికి సిద్ధంగా కూర్చున్నాం. సబ్జెక్ట్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్స్కి టీచర్స్ ఉన్నారండి? ఏమైనా కొరత ఉందంట? సిబ్బంది కొరత ఉన్నారు మేడం, ప్రతి సబ్జెక్ట్స్కి టీచర్స్ ఉన్నారు. అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మేము మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే అంటే ఏర్పాట్ల విషయంలో కానీ ఏమైనా మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా ఆశిస్తున్నారు? ప్రస్తుతానికైతే ఏమీ లేవడం, మాకు అన్ని టైం టు టైం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అన్ని విద్యాశాఖ అధికారులు అన్నీ ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. మాకు ఎటువంటి ఇవి లేవు మేడం, కొరత ఏమీ లేదు, అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. నూతన విద్యా సంవత్సరానికి గాను ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే పాఠ్యపుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ అన్నీ కూడా ప్రభుత్వం మాకు సక్రమంగా ఇచ్చింది. అదేవిధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. విద్యా సంవత్సరానికి కూడా, రాబోయే విద్యా సంవత్సరానికి మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా మేము కృషి చేస్తున్నామని చెప్తున్నారు. అయితే పరిస్థితి మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఫ్యూచర్లోని ఎలా ఉంటాయో, సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది వేచి చూడాలి. కెమెరా పర్సన్ సూర్యతో మీనా, ప్రైమ్ న్యూస్, వైజాగ్.